నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ అరెస్ట్‌కు సంబంధించి మొత్తానికైతే బెయిల్ రాగానే కొంత అనిపించింది జైలుకు వెళ్లరేమో అని. కానీ బెయిల్ అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేయడం లేట్ అయ్యేసరికి నైట్ అంతా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ జైల్లో గడపాల్సి వచ్చింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడైతే ఓవరాల్‌గా అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత అభిమానుల స్పందన ఎలా ఉంది? వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బెయిల్ వస్తుందనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎక్కడ కూడా తప్పు చేయలేదు అని చెప్పారు. ఇటు టీవీలో వస్తున్న వార్తల్ని ఆ తర్వాత నేరుగా కొంతమంది జైలు వద్ద కోర్టు వద్ద చేరుకుని వారంతా కూడా ఏం జరుగుతుందన్నట్టు ఉత్కంఠతో ఎదురు చూసిన పరిస్థితి కనిపించింది. చాలా మంది ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి చేరుకోవడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. మొత్తం మీద అల్లు అర్జున్ రిలీజ్ కావడంతో అంతా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ప్రజలు కావచ్చు, తర్వాత అభిమానులు కూడా అల్లు అర్జున్ రిలీజ్ కావడంతో అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఆయన నేరుగా చూసి ఒక సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్న అభిమానులకు మాత్రం ఒక నిరాశ ఎదురని చెప్పాలి. ఆల్రెడీ మొన్నటి ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో మళ్ళీ ఒకవేళ అభిమానులు పెద్ద ఎత్తున వస్తే మళ్ళీ తొక్కించడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మాత్రం పోలీసులు చాలా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కడా ఇబ్బంది తెచ్చుకుంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నివాసం వద్ద అయితే మొత్తం రెండు వైపులా కూడా పోలీసు పహారం ఉంది. మొత్తం భారతీయ సహాయంతో ఆయన ఇంటికి వెళ్ళేటువంటి దారంతా కూడా మూసేశారు. ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. కేవలం కుటుంబ సభ్యులు కావచ్చు, మీడియా పర్సన్స్ తప్ప ఎవరిని అలౌ చేయడం లేదు. అయితే ఇప్పుడే అల్లు అర్జున్ సంబంధించిన వాహనం కూడా ఆయన నివాసం వద్దకు చేరుకుంది. మొత్తంగా 6:40 ఆయన రిలీజ్ చేసేది కూడా జైలు అధికారులు ఒక ప్రకటన ద్వారా విడుదల తెలియజేశారు. సెక్యూరిటీ రీజన్స్ నేపథ్యంలోనే అన్ని వెనుక గేట్ నుంచి వెళ్లిపోవాలని సూచించారని కూడా వారు చెప్పారు. వెనుక గేట్ నుండి అల్లు అర్జున్ నివాసానికైతే చేరుకున్నారు. శిలా మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో 50,000 పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు కూడా విధించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన తర్వాత అంటే ఎంతో మంది అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, తమ అభిమాన హీరో అరెస్ట్ అయ్యారు, కొంచెం ఆవేదనకు గురైన పరిస్థితి. అంటే రేవతి చనిపోయింది, అది కొంచెం బాధపడాల్సిన విషయం అయినా కూడా పాన్ ఇండియా వైజ్గా ఎంతో పాపులారిటీ ఉన్న స్టార్ కాబట్టి తన అరెస్ట్ ఎంతో మంది అభిమానులు కలిచివేసిన దృశ్యం ఇది. మరి ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ను ఉద్దేశించి అల్లు అర్జున్కి సంబంధించి రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా ఇలా రిలీజ్ అయ్యారు అని మాట్లాడే అవకాశం ఉందంటారా మీడియా ముఖంగా? ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వేదికగా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా అంటే చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రాణం అంత చనిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా సినిమా యూనిట్ కావచ్చు, మిగతా అందరూ కూడా స్పందించారు. అల్లు అర్జున్ కూడా నేరుగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ముఖ్యంగా ఎంత బాధాకరమైన ఇన్సిడెంట్ కూడా వారు తమ బాధను వినిపించడం కాకుండా కుటుంబానికి కూడా మేము వాళ్ళకి అండగా ఉంటామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ తర్వాత కూడా అల్లు అర్జున్ ఒక పూర్తి స్థాయిలో ఒక కామెంట్ అంటే ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంటుంది. మరి అది సోషల్ మీడియా వేదికగా చేస్తారా, లేదంటే తను నేరుగా వీడియో ద్వారా చెప్తారా? ఎందుకంటే ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా సమావేశాలు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా కేవలం నేరుగా ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే చట్టాన్ని దృష్టిలో అందరూ సమానమే, చట్టాన్ని గౌరవిస్తారని చెప్పి కామెంట్ చేసుకుంటూనే మిగతా తనకు సంబంధించిన అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ ఇష్యూలో అల్లు అర్జున్ రిలీజ్ కావడంతో మాత్రం అన్ని వర్గాలకు సంబంధించిన వారు, అంటే ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వారు కావచ్చు, అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటివి జరగకుండా చూడాలనేటువంటి స్ట్రాంగ్ మెసేజ్ అయితే వెళ్ళినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఒక లేడీ చనిపోవడం, ఆమె కుమారుడు ఇప్పటికీ ఇంకా ఆసుపత్రిలోనే ప్రాణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం అంతా కూడా దీని పట్ల తర్వాత విమర్శలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యపు ఘటనలు జరగొద్దన్నటువంటి అభిప్రాయమే పెద్ద ఎత్తున వ్యక్తమైంది. కోర్టు కూడా అదే సూచనలు చేసింది. కానీ మరి అరెస్ట్ చేయడం అవసరం లేనటువంటి వాదన చేసినటువంటి అల్లు అర్జున్ న్యాయవాదితో వారు కూడా ఏకీభవించారు. మొత్తం మీద అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అయినటువంటి అల్లు అర్జున్ తన నివాసానికి అయితే చేరుకున్నారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఇవ్వడంతో ఇట్లా ఆయన బెయిల్ వచ్చి బయట రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఈ కేసు సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటుంది. ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలు పోలీసులు ప్రస్తావిస్తారు అని చూడాలి. ఎందుకంటే కోర్టు ఇరు పక్షాలను కూడా ఇటు కేవలం అల్లు అర్జున్ సినిమా మేనేజ్మెంట్ కాకుండా ఇటు పోలీసులపై కూడా అత్యంత కలిగింది. ఎందుకంటే పోలీసులు కూడా తప్పు పట్టింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్త తీసుకోలేదు.
జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. ఆ ఇన్సిడెంట్స్ వైఫల్యం ఏమైనా కనిపించింది అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఆల్రెడీ కోర్టు చేసింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా అల్లు అర్జున్ రిలీజ్ కావడం పట్ల సర్వత్రా ఇదంతా అభిమానులు కావచ్చు ఇంకంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ, బెయిల్ పైన విడుదలైన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది? బెయిల్ పేపర్స్ ఆల్రెడీ ఎక్కడైతే కోర్టు రిలీజ్ చేస్తుందో ఆ బెయిల్ సంబంధించిన జడ్జి రాసినటువంటి ఆ బెయిల్ లో ఎలాంటి అంశాలతో బెయిల్ ఇస్తున్నారనేటువంటి అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ బెయిల్ పేపర్స్ ను తీసుకొని జైల్లో అవి సబ్మిట్ చేయాల్సి ఉంది. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ముందు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు విధిస్తారు. అంటే ఇక్కడ నుండి దేశం విడిచి వెళ్ళిపోరాదు, ఆ తర్వాత కొన్ని రోజులు అంటే ఎప్పుడెప్పుడు పోలీస్ స్టేషన్ లో వచ్చి నేరుగా కలవాలి, ఇలాంటి కొన్ని షరతులు ఉంటాయి. మరి అల్లు అర్జున్ సంబంధించి ఎలాంటి షరతులు పెట్టారు అనేది మాత్రం ఇంకా ఆ పేపర్స్ బయటకు వస్తే కానీ మనం చెప్పలేదు. ఏదేమైనా ప్రతి ఒక్కరికి ఉండే విధంగానే ఆ షరతులు ఉంటాయి. కాబట్టి అల్లు అర్జున్ అవన్నీ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. మళ్ళీ అవసరమైనప్పుడు తను నేరుగా కానీ లేదంటే తన న్యాయవాది ద్వారా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా సర్వసాధారణంగా జరిగిపోయేది. కోర్టు అంటే కేసు మొత్తం కొట్టేసేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా యథావిధంగా కొనసాగుతుంది. దానంతా కూడా ఆయన పర్సనల్ టీం, లీగల్ టీం ఉంటుంది కాబట్టి ఆ లీగల్ టీం దాన్ని పర్యవేక్షిస్తుంది. ఒకవేళ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో నిన్న కోర్టు చేసిన కామెంట్స్ అవన్నీ చూస్తే మాత్రం ఇక ఈ కేసులో అల్లు అర్జున్ కు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. ఇందులో అల్లు అర్జున్ ని బాధ్యత చేయడం కరెక్ట్ కాదనేటువంటి కామెంట్సే కోర్టు చేసింది. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా అల్లు అర్జున్ పెద్ద ఇబ్బంది ఉండదు. చర్చలు కూడా అంటే ఇప్పుడు ఈ కేసులో వచ్చే రోజుల్లో ఎప్పుడైతే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారో ఆ ఛార్జ్ షీట్ లో కూడా అల్లు అర్జున్ పేరు ఉంటుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం, అంటే ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఇక ఛార్జ్ షీట్ లో కూడా ఆయన పేరు లేనప్పుడు ఈ కేసులో కూడా ఆయన పేరు అంటే ఈ కేసుతో సంబంధం కూడా ఉండదు. మరి ఇప్పుడు 11వ నిందితులు అతను చేర్చారు. 11వ నిందితులు చేర్చిన వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, 105 సెక్షన్స్ ఆయనకి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి కామెంట్ కూడా నేను కోర్టు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక అంటే ఇదంతా కూడా కొంత అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగినటువంటి అభిప్రాయం కొంత వ్యక్తమయ్యాయి. కానీ మొత్తంగా చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా నేరుగా రావడం కేవలం సినిమా వీక్షిస్తారని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ర్యాలీగా వెళ్ళే ప్రయత్నం చేసే సందర్భంలోనే ఆయన చూడడం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎగబాకారు, చేరుకున్నారు. ఆ చేరుకోవడంతో ఈ యొక్క ప్రతిష్టాడం జరిగింది అన్నటువంటి అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తూ వచ్చారు. మాకు అసలు సినిమా చూస్తారని చెప్పారు కానీ అక్కడ ర్యాలీగా వస్తారనే విషయం కూడా చెప్పలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆ పోలీసులు పదే చెప్పే ప్రయత్నం చేశారు. ర్యాలీగా రావడంతోనే ఒక్కసారిగా ఆయన చూడడానికి జనాలు ఎగబడి తొక్కిసలాట జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేశారు. కాబట్టి అల్లు అర్జున్ బాధ్యత చేశామనేటువంటి వారు కామెంట్ చేసే పరిస్థితి చేశారు. ఏదేమైనా మొత్తంగా వాదోపవాదాల మధ్య అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది వాదనకు ఏకీభవించిన కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించి దీనంతా రాష్ట్రంతా కూడా హైదరాబాద్ కొనసాగింది. ఆ బెయిల్ పేపర్లు ఆ ప్రక్రియ అంతా కూడా ఆలస్యం కావడం, దాంతో ఆయన ఈ రోజు తెల్లవారు 6:40 నిమిషాలకు రిలీజ్ అయ్యి మొత్తంగా ఇంటికి చేరుకున్నారు. ఒక సెన్సేషన్ సినిమాగా పుష్ప 2 ప్రస్తుతం కలెక్షన్స్ చాలా పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి. 1000 కోట్ల క్లబ్లు చేరుకుంది. సో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. చాలా పెద్ద ఎత్తున సంబంధించిన చర్చ కూడా జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం అల్లు అర్జున్ మళ్ళీ రిలీజ్ కావడంతో మాత్రం ఆయన అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఆయన నివాసానికి చేరుకోవడంతో అందరు కూడా ఉపయోగించుకున్నారు. తన నివాసానికి అల్లు అర్జున్ ఇప్పుడు ప్రస్తుతం చేరుకున్నారా? అంటే 6:50 కలా ఆయన స్టార్ట్ అవ్వడం జరిగింది కదా, ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారా? అండ్ ఇంకొకటి, చాలా మంది ప్రేక్షకులు అక్కడ చెంచల్గూడ జైలు బయట రిలీజ్ అయిన తర్వాత అభివాదం చేయడానికి ఆయన తన అభిమాన హీరోని చూడడానికి వెయిట్ చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ మాత్రం చెంచల్గూడ జైలు వెనక గేట్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ అక్కడ నుంచి ఇంటికి వచ్చే అవకాశం ఉంది ఫ్యాన్స్, ఎందుకంటే అక్కడ కలవనివ్వలేదు పోలీసులు అని చెప్పేసి. సో ఇంటి దగ్గర ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్, అండ్ పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారా? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి కొంచెం గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి. ప్రస్తుతం అయితే మొత్తం అల్లు అర్జున్ నివాసానికి సంబంధించిన ఇంటికి డైరెక్ట్ కూడా పోలీసులు ఆధీనం చేస్తున్నారు. నిన్న ఎప్పుడైతే ఆయన నేను బెయిల్తో బయటకు వస్తారంటే వార్తలు వచ్చిన నేపథ్యంలోనే నిన్న నుంచి రాష్ట్రం నుంచి కూడా పోలీసులు ఎవరిని అనుమతించలేదు. ఆ 2 మార్గాల్లో కూడా పూర్తిగా బారికేటేసి మూసివేశారు. ఆ మొత్తం ఆ ఏరియాలో నివాసం ఉండే వారిని మాత్రం వారికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు తెలిసినట్టే వారిని అనుమతిస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే పక్కన కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి కాకుండా ఇక్కడే వారి నివాసం దగ్గరలో ఉన్నటువంటి
గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి ఇప్పుడు అల్లు అర్జున్ చేరుకున్నారని చెప్తున్నారు. మరి గీతా ఆర్ట్స్ అంటే ఇంటికి రాకుండా ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ఆఫీస్కి ఎందుకు వెళ్ళారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అంటే ఇంటికి ముందు రాకుండా డైరెక్ట్ ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి చేరుకున్నట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం. ఏదేమైనా ప్రస్తుతం అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఎక్కడ అభిమానుల నుంచి కానీ ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరి ఎవరిని కూడా అభిమానులను రావడానికి లోపలికి రావడానికి పోలీసులు అలౌ చేయడం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ రోజు ఎవరి అభిమానం కానీ మిగతా వారికి కలిసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన విషయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆయన మీడియా ప్రకటన ద్వారా లేకపోతే వీడియో రిలీజ్ చేసో మొత్తంగా ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా నిన్నటి హైడ్రామా కంటే పురుష పడిందని చెప్పని అల్లు అర్జున్ రిలీజ్ కావడంతో ఆయన అభిమానంలో అయితే ఆనందం వ్యక్తం అవుతుంది. దేంతా కూడా ఒక హైడ్రామా ఒకప్పుడు అంటే ఒక సమయంలో అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారనే విషయంలో కూడా తెచ్చలేదు. కానీ ఒక్కసారిగా పోలీసులు దీనికి సంబంధించి అంటే మొన్నే ఆయన అరెస్ట్ చేయడం కోసం నివాసం చేరుకున్నారు. కానీ ఆయన ఢిల్లీకి వెళ్లారనే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో ఆయన ఇంటికి చేరుకుని చిక్కడపల్లి పోలీసులు ఆ తర్వాత ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి జూబ్లీ పోలీసులు అంతా కూడా ఆయన ఇంటికి నివాసం చేరుకుని ఆయనతోని అరెస్టుకు సంబంధించిన వివరాలు చెప్పిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకుని నేరుగా చిక్కడపల్లి పిఎస్ కు తీసుకొచ్చి చిక్కడపల్లి పిఎస్ లో కాసేపు ప్రాథమికంగా ఆయన విచారించిన అనంతరం ఆయన్ని గాంధీ హాస్పిటల్ తరలించి అక్కడ ప్రాథమిక పరిశీలన నాంపల్లి కోర్టు తరలించారు. ఇదే సమయంలో జరుగుతున్న సమయంలోనే అల్లు అర్జున్ తన అరెస్టును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు లో క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా కొంత హైకామనే కొనసాగింది. అది 1 గంటకు విచారణ రావాల్సి ఉన్న పిటిషన్ ఆ తర్వాత 3 గంటలకు ఆ తర్వాత 4 గంటలకు ఇట్లా వాయిదా పడుతూ వచ్చింది. 4 గంటలకు మొదలైన విచారణ దాదాపు గంట పైగానే ఆ వాదనలు కొనసాగాయి. 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. దాదాపు ఆ వాదనలప్పుడు కూడా ఇరుపక్షాలు అంటే వాదోపవాదాలు కొనసాగించి మొత్తంగా ఇరుపక్షాల వాదన విన్న కోర్టు చివరకు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది వాదనలు ఏకీభవిస్తూ ఆయనకు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేశారు. మొత్తం మీద మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన ఇప్పుడు తన గీతా ఆఫీస్ వారి ఆఫీస్ సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి గీతా ఆఫీస్ గారు చేరుకున్నారు. గీతా ఆఫీస్ కు చేరుకున్న అల్లు అర్జున్ కాసేపటి తర్వాత తన నివాసం చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు కదా. కానీ ఇంటి దగ్గర మనం చూస్తున్నట్లయితే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అక్కడ ఏంటి సిచ్యువేషన్ అంటే బందోబస్తు వాళ్ళకి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఏమైనా ఆదేశాలు జారీ చేయడం జరిగిందా? అండ్ ఏమైనా పోలీసులు సూచనలు చేస్తూ ఉన్నారా? ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కాకుండా ఎవరు కూడా అంటే ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా ఆ ఇంటి వైపు రావడానికి కానీ వీల్లేదు, అక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఏమైనా సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందా? ఇది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇలాగా అంటే ఇప్పుడు ఆయన నివాసం చేసిన తర్వాత అలాంటి ఆంక్షలు కొనసాగించే అవకాశం అయితే లేదు. ఇవాళ నిన్న ఎప్పుడైతే విడుదలవుతారనే వార్తలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు తెలిసిన తర్వాతే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీగానే పోలీసులు మోహరించారు. ముఖ్యంగా ఆయన నివాసంకి వెళ్ళేటువంటి ఆ దారులను కూడా 2 వైపుల దారులని బారికేడ్ల సహాయంతో మూసివేశారు. అక్కడ నివాసం ఉండే వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. మీడియా ప్రతినిధులకు కూడా కొన్ని ఆంక్షలు విధించారు. సో అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆయన నివాసం చేరుకునే వారు కూడా అది ఇంకా కంటిన్యూ అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో ఆయన అంటే ప్రస్తుతం అయితే గీతా ఆఫీస్ చేరుకున్నారు కాబట్టి మరి కాసేపట్లో ఇంటికి కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంటికి చేరిన తర్వాత అంటే పోలీసులు ఇక ఆంక్షలను పూర్తి స్థాయిలో తీసేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మొత్తం కూడా ఎప్పుడు తర్వాత సాధారణ జనాలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంక్షలు అవి ఓన్లీ కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. కేవలం ఆయన ఇంటికి చేరుకునే వరకే ఆంక్షలు ఉంటాయి. ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇబ్బందులు ఎత్తకూడదు. ఎందుకంటే ఆల్రెడీ సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అయితే మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావద్దనేటువంటి అభిప్రాయంలోనే ఈ యొక్క ఏర్పాటు చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ రమణ.